పశ్చిమాసియా యుద్ధ జ్వాలలను అమెరికా దక్షిణాసియాకు వ్యాపింపచేసింది. విశాఖపట్నంలో గత నెలలో అంతర్జాతీయ నావికా విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి బయలుదేరిన ఇరాన్కు చెందిన యుద్ధ నౌక IRIS దేనాపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో 90 మందికి పైగా మృతి చెందారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి చేసింది. అమెరికా జలాంతర్గామి నుంచి దూసుకొచ్చిన టార్పీడో దాటికి ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా ముక్కలు చెక్కలై శ్రీలంక సమీప సముద్ర జలాల్లో మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 90 మందికి పైగా నావికా సిబ్బంది జల సమాధి అయ్యారు. పలువురు నావికుల జాడ గల్లంతైంది. నౌక మునిగిపోయాక లైఫ్ జాకెట్లతో సముద్ర జలాలపై ఈదుతున్న 32 మందిని సమీపంలోని శ్రీలంక నావికా దళాలు రక్షించాయి. గాయపడ్డ వారిని సమీప నగర ఆసుపత్రిలో చేర్పించారు. నౌకపై దాడి చేసింది తామేనని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అధికారికంగా ప్రకటించారు. దాడి వివరాలను పెంటగాన్లోని రక్షణ శాఖ కార్యాలయంలో వెల్లడించారు. యుద్ధం వేళ హిందూ మహాసముద్ర జలాల్లో శత్రుదేశ యుద్ధ నౌక జాడ కనిపెట్టామని, అందుకే టార్పీడోతో దానిని నాశనం చేశామని స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రువుల నౌకను జలాంతర్గామితో ధ్వంసం చేయడం ఇదే తొలిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రమాదానికి గురైన సమయంలో ఆ ఇరాన్కు చెందిన యుద్ధ నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జలాంతర్గామి నుంచి టొర్పేడో ప్రయోగం ఇరాన్ నౌకలను నాశనం చేయడమే తమ లక్ష్యమని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.